జిమ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు కంపల్సరీగా తెలుసుకోండి. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రామ్ తోడేటి, సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్. వెల్కమ్ టు ఇమోటల్ క్లబ్. మీరు ఈ ఛానల్లో సైన్స్ బేస్డ్ ఎక్సర్సైజెస్ అండ్ కైనసాలజీ అండ్ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్దర్ వీడియోస్. జిమ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు కంపల్సరీగా తెలుసుకోండి. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మీరు జిమ్ ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వండి. ఎందుకంటే టెంపరీ మోటివేషన్ అనేది టెంపరీ, డిసిప్లిన్ అనేది పర్మనెంట్ అనమాట. మీరు టెంపరీగా ఎక్కడైనా మోటివేట్ అయ్యి వీడియోస్ చూసి, లేదంటే ఎవరో ఒకళ్ళు మోటివేట్ చేస్తే మోటివేట్ అయ్యి జిమ్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు మధ్యలోనే మానేయడానికి ఛాన్స్ ఉంది. సో మీ గోల్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఏ జిమ్ జాయిన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట తీసుకుంటే కార్పొరేట్ జిమ్స్ అండ్ హైబ్రిడ్ జిమ్స్ అండ్ లోకల్ జిమ్స్ ఉంటాయి. ఆ లోకల్ జిమ్స్ అంటే నియర్ బై మన ఏరియాలో ఉంటాయి అనమాట. హైబ్రిడ్ జిమ్స్ అంటే లైక్ కల్ట్ ఇలాంటివి అనమాట. సో మీరు ఏ జిమ్ జాయిన్ అవ్వాలని, ఇన్ మై ఒపీనియన్ మీరు బిగినర్ కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఏదన్నా లోకల్ జిమ్లో జాయిన్ అవ్వండి. ఆఫ్టర్ 3 months తర్వాత మీరు ఏదైనా హైబ్రిడ్ జిమ్లో జాయిన్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మీరు ఒక 3 months లోకల్ జిమ్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. మీరు తర్వాత కంటిన్యూ చేస్తారా లేదా ఈ 3 monthsలోనే తెలిసిపోతుంది. ఇలాంటి స్పోర్ట్స్ వేర్ కొనాలి. కాటన్ వేర్ అయితే కొనొద్దు, ఎనీ స్పోర్ట్స్ వేర్ కొనండి. అట్లీస్ట్ 2 pairs ఉండాలి. ఎందుకంటే కాటన్ వేర్ మీరు కొన్నారనుకోండి, మీకు జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు స్వెట్టింగ్ వస్తుంది. స్వెట్టింగ్ వల్ల మీకు ఇచ్చింగ్ వస్తుంది అండ్ చిరాకు కూడా వేస్తుంది. అట్లాగే మీ స్వెట్టింగ్ వల్ల కొంతమంది స్మెల్ వస్తుంది అనమాట. సో అది పక్క వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో అట్లీస్ట్ స్పోర్ట్స్ వేర్ కొనండి. బిగినర్ ఎలాంటి షూస్ కొనాలి? షూస్ అనేది ఏంటంటే మీరు జిమ్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాళ్ళ మీద ఏదైనా హెవీ వెయిట్స్ కానీ ఏదైనా పడకుండా మీ కాళ్ళని కాపాడడానికి అనేది ఫస్ట్ పాయింట్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు థ్రెడ్మిల్ లాంటివి అలాంటివి చేసేటప్పుడు ఏంటంటే మీకు కంపల్సరీ బేర్ ఫుట్ మీరు చేయలేరు. సో షూస్ కావాలి. సో ఇఫ్ మీరు బిగినర్ కాబట్టి ఏదన్నా ఒక మంచి రన్నింగ్ షూస్ తీసుకోండి. ఒక పూమా లైక్ అలాంటి కంపెనీలో ఏదన్నా రన్నింగ్ షూస్ తీసుకోండి. కానీ హీల్ మాత్రం మరీ ఎక్కువ ఉండొద్దు. ఎందుకంటే వర్కౌట్స్ మనం అదే షూస్ మీద అన్ని వర్కౌట్స్ చేస్తాం కాబట్టి. సో హీల్ ఎక్కువ ఉందంటే మీరు బ్యాలెన్స్ కోల్పోతారు. ఏదైనా డెడ్ లిఫ్ట్ కానీ స్క్వాట్స్ చేసేటప్పుడు ఏంటంటే మీకు బ్యాలెన్స్ పోతుంది. సో హీల్ తక్కువ ఉండేది రన్నింగ్ షూస్ తీసుకోండి. బిగినర్ జిమ్ బ్యాగ్ తీసుకోవాలా వద్దా? జిమ్ బ్యాగ్ అనేది బిగినర్ కైనా ఎవరికైనా కంపల్సరీ అండి. ఎందుకంటే జిమ్లో వర్కౌట్ చేసినప్పుడు స్వెట్టింగ్ వస్తుంది. మీరు స్వెట్ తుడుచుకోవడానికి మీకు ఒక ఫేస్ టవల్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే డిహైడ్రేట్ అయిపోతారు. మీరు వాటర్ కంపల్సరీ తాగాలి కాబట్టి మీకు ఒక వాటర్ బాటిల్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం లిజనింగ్ మ్యూజిక్, పర్సనల్గా ఎవరి మ్యూజిక్ వాళ్ళు వింటారు. సో మీ హెడ్ ఫోన్స్ కానీ క్యారీ చేయడానికి అండ్ మీ ఫోన్ క్యారీ చేయడానికి సో కంపల్సరీ మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఒక చిన్న బ్యాగ్ మీడియం నుంచి తీసుకోండి. అట్లీస్ట్ మినిమం 18 liters ఉండేలా చూసుకోండి ఒక జిమ్ బ్యాగ్. జిమ్కి మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ వెళ్ళాలంటే మార్నింగ్కి ఈవినింగ్కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, కానీ టెక్నికల్గా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ మీరు ఫ్యాట్ లాస్ చేయాలనుకుంటున్నారు అంటే మార్నింగ్ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు మార్నింగ్ వర్కౌట్ చేయడం వల్ల మీ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. సో మీరు ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ మీరు బాడీ గెయిన్ చేయాలి, మజిల్ గెయిన్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఈవినింగ్ వెళ్ళండి. ఎందుకంటే ఈవినింగ్ వర్కౌట్ తర్వాత మీ బాడీకి రెస్ట్ ఉంటుంది అనమాట. వర్కౌట్ వచ్చేసి మనం రెస్ట్ తీసుకుంటాం కాబట్టి మంచి రెస్ట్ అనేది రికవరీ ఎప్పుడు కూడా మీ మజిల్ గెయిన్ చేయడానికి ఫాస్ట్. ప్రీ వర్కౌట్ తాగాలా లేదంటే ప్రీ వర్కౌట్ మీల్ తీసుకోవాలా లేదా అంటే ఎవరైనా సరే అండి జిమ్ చేయడానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ప్రీ వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీ వర్కౌట్ మీల్ చాలా ఇంపార్టెంట్. లైక్ మీకు స్వీట్ పొటాటో కానివ్వండి, ఓట్స్ కానివ్వండి, బనానా కానివ్వండి, ఏదో ఒకటి కంపల్సరీగా తినేసి మాత్రం వెళ్ళండి. తినకుండా అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఎనర్జీ లేదనుకోండి, డీమోటివేట్ అయిపోతారు. సో మీరు ఎక్కువ రోజులు కూడా జిమ్ చేయడానికి మీకు బోర్ కొట్టేస్తారు. జిమ్లో వర్కౌట్ ఎంతసేపు చేయాలి? యాజ్ ఎ బిగినర్గా మీరు 30 నుంచి 45 నిమిషాల వరకు చేయండి. అంతవరకు సరిపోతుంది. ఇట్స్ ఎ మ్యాక్స్ 45 minutes అంటే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ యాజ్ ఎ బిగినర్ ఇన్ ద జిమ్, so let me know in comment section. Please subscribe my channel and thank you so much.